వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సతీమణి భారతిరెడ్డి యూకే టూర్లో ఉన్నారు. వారిద్దరూ యూకే టూర్లో ఉన్నటువంటి సమయంలో వారి సొంత పత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో లోకేష్కి సంబంధించినటువంటి ఒక యాడ్ ప్రచురితమైన నేపథ్యంలో దీని వెనుక భారీ కుట్ర జరిగింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన భార్య భారతిరెడ్డి గారు యూకే టూర్లో ఉన్నారు. వారిద్దరూ యూకే టూర్లో ఉన్నటువంటి సమయంలో వారి సొంత పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక యాడ్ లోకేష్ గారి బొమ్మతో సహా ప్రచురితమైంది. దీని వెనక భారీ కుట్ర జరిగింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం లాంటిది అయినటువంటి శాసనసభ సాక్షిగా చెప్పాడు. సాక్షి ఏది చేసినా మీరు నమ్మొద్దు, దాంట్లో నిజం ఉండదని చెప్పాడు కదా ఆయన. నాకు సంబంధం లేదని కూడా చెప్పాడు కదా. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుందామా, లేదా ఇప్పుడు మీరు అడిగిన దాన్ని పరిగణలో తీసుకుందామా? అంటే సాక్షి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అంటూ చాలా మంది భావిస్తూ ఉంటారు. సొంత పత్రిక కాదని ఎవరు అన్నారు? సొంత పత్రిక. కానీ ఆయన మాట అన్నాడు. ఇప్పుడు దాన్ని భావిద్దామా, ఇది భావిద్దామా అంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబ్బు తప్ప రెండోది ఏది ప్రాధాన్యత కాదు వాళ్ళకి. ఇప్పుడు ఆ ప్రకటన వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, ఉచితంగా అయితే ఏమి వేయరు కదా. అవును. ప్రభుత్వానికి సంబంధించి ప్రకటనలు విడుదల చేసే దానిలో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం ఎవరు ఏ పత్రికకి ఎన్ని ప్రకటనలు ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలనేది ఒక నిర్ణయం ఉంటుంది. కానీ ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్ కాదు. దాన్ని చెప్తా. దాన్నే తొంగలో తొక్కి వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారంలో ఉండేప్పుడు వాళ్ళ ప్రకటన ఇచ్చుకున్నారు. అది చాలు వాళ్ళ మీద అభియోగాలు మోపి ఆ డబ్బులు ఎన్నిక రాబట్టడానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే తలకిందంటే ఇది తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడైనటువంటి అక్కడ నెల్లూరు లోక్సభ సభ్యుడు ఇచ్చినటువంటి దాని ప్రకటన. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే లోకేష్ ప్రతిభని, లోకేష్ శక్తి సామర్థ్యాలని సాక్షి పత్రిక కూడా కొనియాడింది అని మీరు భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ముడిపడి ఉంది. లోకేష్ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, అతను తదుపరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి దిశ నిర్దేశం చేయగల శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని చెప్పని ముందుగా గుర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళు అనుకుంది. 2019లో ఓడిస్తే 2024కి ఆయన అందుబాటులోకి ఉండడు కాబట్టి మనకు లోకేషే ప్రత్యర్థి. కాబట్టి లోకేష్ను వ్యక్తిగత హననం చేస్తే అతను నిరాశ నిస్పృహలతో లోనైపోయి రాజకీయాలు దూరంగా ఉంటే ఇక తెలుగుదేశం పార్టీకి దిక్సూచి ఎవరు ఉండరు, దిక్కుముక్కు ఎవరుండరు, మనకు అడ్డుపడే వాళ్ళు ఎవరుండరు అని చెప్పని భావించి మొట్టమొదటి కూడా చంద్రబాబు నాయుడు గారిని అందుకే ఆయన ముసలాయన అని చెప్పని మాట్లాడుతూ సంబోధిస్తూ ఆయన గురించి కాదని చెప్పి చెబుతూ లోకేష్నే టార్గెట్ చేశారు వాళ్ళు. కాబట్టి లోకేష్ యొక్క ప్రతిభా బాట వాళ్ళు ముందుగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారు. ఓకే. ఇప్పుడు ఈ ప్రకటనలో తీసుకున్నారంటే దాని అర్థం ఏంటంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇంత యుద్ధం చేస్తుంటే మన మీద ఇలా జరుగుతూ ఉంటే, నాయకుడి కోసం మనం ఇలా చేస్తూ ఉంటే ఆ నాయకుడు డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకుంటారా? ఇదేనా న్యాయం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి కానీ ఇండియాలోనే ఉండుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే ఈ యాడ్ ప్రచురితం అయ్యేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి తెలియకుండా చీమ కూడా అక్కడే దూరదు. ఓకే. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సంస్థల్లో ఆయన అనుమతి కానీ వాళ్ళ సతీమణి గారి అనుమతి కానీ లేకుండా చేసే ధైర్యం, అంత తెగింపు వేరే వాళ్ళకు ఉంటుందని అయితే నేను భావించను. మరి దీని వెనక భారీ కుట్ర ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. పార్టీని మూసేసుకోవాలనే తలంపులో ఉన్నాడు ఆయన. ఓకే. పార్టీని మూసేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను పార్టీని మూసేస్తాను రా బాబు అంటే చాలా నిబంధనలు ఉంటాయి దానికి. సరే నువ్వు తప్పుకో, మేము నడుపుకుంటామని చెప్పి మిగిలిన వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నాయకులు వెళ్తున్నారు, కింద స్థాయి నాయకులు వెళ్ళిపోతున్నారు, అధికార ప్రతినిధులు వెళ్ళిపోతున్నారు, శాసనసభ్యులు వెళ్ళిపోతున్నారు, లోక్సభ సభ్యులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలా చేసినందువల్ల కార్యకర్తలు అందరూ బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకేముంది, ఎవరు లేరు, మేము పార్టీని మూసేసుకున్నాం అని చెప్పుకోవచ్చు కదా. లోకేష్ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయని,
అతను తదుపరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి దిశ నిర్దేశం చేయగల శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని చెప్పని ముందుగా గుర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళు అనుకుంది. 2019లో ఓడిస్తే 2024కి ఆయన అందుబాటులోకి ఉండడు. ఓకే. రెండోది రేపొద్దున ఎవరైనా అడిగారు అనుకోండి నిలదీసి, మేము ఇక్కడ లేము, భారతదేశంలో లేము కాబట్టి ప్రచురితమైంది, మాకేంటి సంబంధం అంటారు. మీరు ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. గతంలో అంటే అక్రమ కేసులో నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే మాట నేను లండన్లో ఉన్నారు అప్పుడు ఎత్తారు. ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను, యూకేలో ఉన్న సమయంలోనే ఇక్కడ యాడ్ ప్రచురితమైందని చెప్తారంటారా? అంతే. మా వాళ్ళని బెదిరించారని కూడా అంటారు. అప్పుడు మా వాళ్ళని కూడా బెదిరించారు, అందుకనే వేసారు, మేము లేవు, మేము ఉంటే జరిగేది కాదని చెప్పని వాళ్ళ శ్రేణులకి నచ్చ చెప్పుకుంటారు. ఓకే. అంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకొక యాడ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ వెళ్తారు మళ్ళీ బ్రాండ్. అదే వాళ్ళకి అందుకంటే వాళ్ళకి ధనం ఏ రూపేణా వస్తున్నా కూడా దాన్ని ఏ రోజు కూడా తిరస్కరించరు, ఎవరి ద్వారా వచ్చినా కూడా తిరస్కరించరు. వాళ్ళు ఏ ప్రకటనైనా ఇస్తారు వాళ్ళు, అందుట్లో అనుమానమే ఉంది. దాని గురించి మనం ఎక్కువగా అంటే భారతిరెడ్డికి తెలియకుండానే ఇది జరిగింది అనే దాంట్లో అయితే వాస్తవం లేదండి. అసలు ఆ మాటే మర్చిపోండి మీరు, అసలు ఆ మాట మర్చిపోండి. ఎందుకంటే పరువు నష్టం వేసింది లోకేష్ బాబు. న్యాయపరమైనటువంటి ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అలాంటి లోకేష్ బాబుకు సంబంధించి ఆయన పొగుడుతూ కోటి సభ్యత్వాలు పూర్తయిన సందర్భంగా అది తనకి ప్రత్యర్థి అయినటువంటి పార్టీ గురించి ఒక లోక్సభ సభ్యుడు, నెల్లూరు లోక్సభ సభ్యుడు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఆమోదించి వేశారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పినవన్నీ వాస్తవాలని. అందుట్లో అనుమానం అయితే లేదు. ఓకే. మరి వచ్చాక దీని మీద జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ ఏదైనా రియాక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు? శ్రేణులు ఎవరన్నా అడిగితే వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు ఏంటంటే మాకు తెలియదు, మేము దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక మాట అంటారు. లేదంటే మా పత్రిక ధర్మం ఎవరు వచ్చినా మేము ప్రకటనలు ఇస్తామని చెప్పి కూడా అనొచ్చు. అంత తప్ప వేరే వాళ్ళు అంతకంటే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారని కానీ వివరణ ఇస్తారని కానీ అయితే నేను భావించట్లేదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.